నమస్తే దాదా. ఓ కమాన్ మిస్టర్ సత్య, ఏమిటి విశేషం? రాణి మాలినీదేవి ఎస్టేట్ ప్లాన్ అడిగావు కదా, తెచ్చావా మరి? తెచ్చాను. ఇదే ఇందులో సెక్యూరిటీ వివరాలు కూడా అందజేశాను. చాలా మంచి వివరాలు తెచ్చి ఇచ్చా. దాన్ని బట్టి నీ దోపిడీకి ప్లాన్ చేసుకో. అన్నట్టు నీకు మరో విషయం చెప్పాలి. ఏమిటి? సరిగ్గా 10 రోజుల్లో ఆ రాణి మాలినీదేవి ఎస్టేట్లో అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి కనుక ఈ లోపే నువ్వు ఆ దోపిడీకి ప్లాన్ చేసుకోవాలి. నాకు అంత టైం అక్కర్లేదు. సరిగ్గా 3 రోజుల్లో పని పూర్తి చేస్తా. నీ సమర్థత నాకు తెలుస్తుందా? అయినా ముందు జాగ్రత్తగా చెబుతున్నాను, అక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది కనుక దీనికి చాలా తెలివిగా నువ్వే ప్లాన్ చేసుకోవాలి. డోంట్ వరీ సత్య, అంతకంటే టైట్ గా ఉన్న సెక్యూరిటీ నేచర్ నుంచి అనేక దోపిడీలు చేసిన వాడిని. తెలుసు దాదా, అందుకేగా నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. మిస్టర్ సత్య, నువ్వేం మాకు ఊరకనే డబ్బు ఇవ్వట్లేదు. ఈ దోపిడీ ప్రయత్నంలో నా మనుషులు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. అర్థమైంది అనుకుంటాను. అపార్థం చేసుకోండి మీరు. ప్రతి క్షణం ప్రతి దినం ప్రాణాలతో ఆడుకోవడమే మన వృత్తి. ఈ చావు బ్రతుకుల సంగ్రామంలో మరణించడం అన్నది మామూలు విషయం. ఓకే సత్య, పని పూర్తిగానే కబురు చేస్తాను. వచ్చి వజ్రాలు తీసుకెళ్ళు. అలాగే దాదా, నీ చదువు కోసం వేరే కళ్ళతో ఎదురు చూస్తాను. మరొక విషయం సత్య, ఫుల్ పేమెంట్ చేస్తేనే వజ్రాలు నీకు తగ్గుతాయి. ఆ విషయం గుర్తుంచుకో. అది నువ్వు వేరేగా చెప్పాలా దాదా? డబ్బు తీసుకుని వస్తా. వెల్ సత్య, ఇక నీదే ఆలస్యం.